లిక్విడిటీ గ్రాబ్, లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి చాలా వీడియోస్ అయితే మీరు చూసుంటారు. లేకపోతే మీకు తెలిసుండదు. సో, ఇక్కడేంటంటే మీరు ఆ వీడియోస్‌లో దొరికే కంటెంట్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే మీకు అక్కడ చెప్పిన కాన్సెప్ట్ ఏముంటదంటే 1-10 లాట్స్ ఈ లాట్స్‌తో ట్రేడింగ్ చేసి మీరు ఎలా ఈ లిక్విడిటీ గ్రాబ్‌ని యూజ్ చేసుకొని ప్రాఫిట్ చేసుకోవచ్చని చెప్పుంటారు. సో, ఇది అలాంటిది కాదిది. దీంట్లో ఏంటంటే మీకు ఫస్ట్ అసలు ఈ ఎందుకు లిక్విడిటీ హంట్ అవుతుంది? అది హంట్ అవ్వాలంటే ఏం జరుగుతుంది? అసలు ఆర్డర్స్ ఎలా ఎక్స్‌చేంజ్ అవుతున్నాయి? అసలు ఈ లిక్విడిటీలో ఆర్డర్స్ ఎలా మనకి మూవ్ అవుతున్నాయి అనేది తెలుసుకుంటామనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు 10,00,000 క్వాంటిటీ ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం జరుగుతది? 30,00,000 పెద్ద పెద్ద లాట్స్‌తో మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు పెద్ద పెద్ద సెల్లర్స్ ఏం చేస్తారు అనేది మీరు ఇక్కడ తెలుసుకోబోతున్నారు. సో, మీరు కొంచెం డీటెయిల్‌గా చూడండి. అప్పుడే మీకేంటంటే అసలు దీని వెనక ఉన్న మెయిన్ స్ట్రక్చర్ మీ మైండ్‌లోకి వస్తుందనమాట. సో, ఫస్ట్ మనం 2 టైప్స్ ఉంటాయన్నమాట లిక్విడిటీ. ఒకటి ఏంటిది లిక్విడిటీ హంట్. ఇంకొకటి ఏంటిది ఆర్డర్ లిక్విడిటీ. సో, ఆర్డర్ లిక్విడిటీ ఎప్పుడైతే మీరు దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకుంటారో అప్పుడు మీకు 80% మీకు అర్థమైపోయినట్టే కాన్సెప్ట్. సో, ఫస్ట్ మనం ఆర్డర్ లిక్విడిటీ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ హంటింగ్, ఈ గ్రాబింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఈ ఆర్డర్ లిక్విడిటీలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక 10,00,000 రూపీస్ ఉన్నాయి. ఈ 10,00,000 రూపీస్ తోటి నేను ఒక గోల్డ్ కొన్నా. ఓకేనా? ఒక గోల్డ్ బిస్కెట్ కొన్నా అనుకుందాం. సరేనా? గోల్డ్ బిస్కెట్ 10,00,000 రూపీస్‌తో కొన్నా. కొన్న తర్వాత నాకు ఎమర్జెన్సీగా దాన్ని అమ్మాల్సొచ్చింది. అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సొచ్చిందో లేకపోతే అమ్మాల్సొచ్చింది. సో, నాకు కొంచెం ప్రాఫిట్ వచ్చే సిట్యుయేషన్‌లో నేనేం చేశాను దాన్ని వెంటనే 11,00,000 రూపీస్‌కి నేను ఈ గోల్డ్ అమ్మాలని చెప్పి ఫిక్స్ అయ్యా. కొంచెం ప్రాఫిట్ కనిపిస్తుందని. సో, వెంటనే అమ్మాలంటే ఆ టైంలో నాకు 11,00,000 రూపీస్‌కి అది కొనే వ్యక్తి ఒకడు కావాలి గదా! సో, అతను దొరికాడు నాకు. అమ్మేసా. ఓకేనా? నేను ఈరోజు కొన్నాను 10,00,000కి. నాకు నెక్స్ట్ డేకి నాకు దాన్ని అమ్మాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. నాకు 11,00,000 రూపీస్‌కి ఒక బయర్ దొరికాడు. సో, నేను అతనికి అమ్మేసా. అప్పుడు నాకెంత ప్రాఫిట్? 1,00,000 రూపీస్ ప్రాఫిట్. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి ఈ 11,00,000 వచ్చిన 1,00,000 తోటి ఇంకొకసారి మళ్ళీ గోల్డ్ కొన్నా. 11,00,000 రూపీస్ గోల్డ్ కొన్నా. ఈసారి మళ్ళీ నేను 2 డేస్ దాకా హోల్డ్ చేసి 2 డేస్ తర్వాత అమ్మాలని చూస్తున్నా. అమ్మాలని చూసినప్పుడు నాకు ఈసారి ఇంకొంచెం ప్రాఫిట్ వచ్చింది. 14,00,000 అంట. దగ్గర దగ్గరగా ఒక 3,00,000 ఎక్స్‌ట్రా వచ్చింది మనకి ప్రాఫిట్. సో, ఆ 3,00,000 ప్రాఫిట్ చూపిస్తుంది కాబట్టి నేను మళ్ళీ 14,00,000కి అమ్మాలని రెడీగున్నా. నేను సెల్ కొడితే ఆ టైంకి నాకొక బయర్ దొరికాడు. సో, నేను 14,00,000కి అమ్మేసా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇలానే ప్రాఫిట్ వస్తుంది కదా! అని చెప్పి నేనేం చేశా మళ్ళీ 14,00,000 రూపాయలకి మళ్ళీ గోల్డ్ కొన్నా. గోల్డ్ కొన్న తర్వాత నాకు ఎమర్జెన్సీగా దాన్ని అమ్మాల్సొచ్చింది. ఓకేనా? ఆ సిట్యుయేషన్ నాకింకా మార్కెట్ కండిషన్ కొంచెం బాలేదు. అయినా నేను అమ్మాల్సొచ్చింది. సో, కొంచెం అంటే ఒక 13,00,000కి వచ్చేసింది గోల్డ్ ప్రైస్. నాకు నేనేం చేయాలి? వెయిట్ చేయాలి కదా! ప్రైస్ పైకెళ్ళేదాకా 15,00,000కి వస్తే అప్పుడే కదా నాకు ప్రాఫిట్ వచ్చేది. నేను అలా కాకుండా నాకు అర్జెంట్‌గా అమ్మాలి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది. హాస్పిటల్ గాని ఏదైనా కొనాల్సొచ్చింది. సో, నేను వెంటనే అమ్మాల్సొచ్చింది. సో, నాకప్పుడు ఆ 13,00,000 రూపీస్ నాకు అంటే చూపిస్తుంది కదా! అంటే 1,00,000 లాస్ కదా! సో, ఆ 1,00,000 లాస్‌కి నేను అయినా అమ్మడానికి రెడీగున్నా. కానీ నాకు 13,00,000 దగ్గర కొనడానికి ఎవ్వడు రెడీగా లేడు. నాకు 12,00,000 దగ్గర కొనడానికి రెడీగున్నాడు. అంటే నాకొచ్చిన బయ్యరు నేను 12,00,000 అయితే కొంటాను అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. సో, అప్పుడు నేనేం జేయాలి? నాకు తప్పదింక. నేను ఖచ్చితంగా అమ్మాలి. సో, నేనేం జేయాలి ఇంకా? నాకు 1,00,000 లాస్‌తో కాకుండా ఇంకొక 1,00,000 తక్కువ రేట్‌కి ఇంక దాన్ని తప్పకుండా అమ్మాల్సొస్తది. అంటే 12,00,000 రూపీస్‌కి నేను తప్పకుండా అమ్మాలింక. 2,00,000 రూపీస్ నాకు బొక్క. ఓకేనా? సో, ఇక్కడేంటి? ఆ సిట్యుయేషన్‌లో నాకు కొనుగోలుదారుడు ఎవడు లేడు. సో, అతను నాకు 12,00,000కే కొనాలని జెప్పి డిమాండ్ ఉందనమాట ఆ టైంలో. సో, నేనేం జేయాలి? తప్పదు కాబట్టి నాకు ఇంకా 2,00,000 బొక్క పెట్టుకోవడానికైనా రెడీ అయ్యి నేను అమ్మేసాను. సో, నాకప్పుడు ఇక్కడ 12,00,000కి అమ్ముడుపోయింది 14,00,000ది. సో, ఇప్పుడు మీకిక్కడ ఏం అర్థమైంది? ఆ టైంకి మనం ఎంత ఈజీగా ఒక 14,00,000 రూపాయల క్వాంటిటీ అనుకోండి. దాన్ని ఎంత ఈజీగా ప 15,00,000కి అమ్మడము, లేకపోతే 10,00,000 కొని 11,00,000కి అమ్మడం, 11,00,000 కొని 14,00,000కి అమ్మడం. ఈ ట్రాన్సాక్షన్స్ అంతా, ఈ ట్రాన్సాక్షన్స్ ఎంత ఈజీగా జరుగుతున్నాయి. ఒక 1 డే ఆఫ్ స్పాన్‌లో, రియల్ లైఫ్‌లో అలానే ఇదే ట్రాన్సాక్షన్స్ మనకి మార్కెట్‌లో జరుగుతాయన్నమాట. వితిన్ సెకండ్స్‌లో జరిగేదే ఈ లిక్విడిటీ. ఈ లిక్విడిటీ ఏంటంటే 10,00,000కి నేను కొన్నప్పుడు 11,00,000కి ఒకడు రెడీగా ఉన్నాడా లేదా? వాడక్కడ బై చేయడానికి రెడీగా ఉన్నాడా? నేనిప్పుడు సెల్ చేసే టయానికి వాడక్కడ రెడీగా ఉన్నాడా లేదా? ఆ ట్రాన్సాక్షన్‌లో ఆ లిక్విడిటీ ఉందా? అంటే కొనడానికి వచ్చాడు చూడండి. ఇప్పుడు నేను అమ్ముతున్నాను 10,00,000 కొన్న తర్వాత 11,00,000కి నేను అమ్ముతున్నానంటే, ఆ 11,00,000కి కొనడానికి ఎవడైనా రెడీగా ఉన్నాడా? ఆ లిక్విడిటీ ఉందా అక్కడ? అనేది ఈ సబ్జెక్ట్ అన్నమాట. సో, ఈ ఆర్డర్ లిక్విడిటీలోనే మనకి 3 రకాలుంటాయి. ఓకేనా? ఇది మనకి రెగ్యులర్ మార్కెట్‌లో కనిపించేదనమాట. ఫస్ట్‌దొచ్చేసి మనకి స్మూత్ లిక్విడిటీ. నెక్స్ట్‌దొచ్చేసి మనకి నార్మల్ లిక్విడిటీ. లాస్ట్‌దొచ్చేసి లెస్ లిక్విడిటీ. సో, ఇది అర్థం చేసుకుంటే మీకు కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమైపోతుంది. ఫస్ట్ స్మూత్ లిక్విడిటీ అర్థం చేసుకుందాం. ఓకేనా? మీరు ఈ 1 లాట్, 2 లాట్స్ పెట్టుకోకండి. ఓకేనా?
ఒక 100 లాట్స్ పెట్టుకుందాం మైండ్‌లో. 100 లాట్స్ పెట్టుకున్నప్పుడు మీరు ₹300 దగ్గర ఒక 100 లాట్స్ మీరు బుక్ చేసుకుందాం అనుకున్నారు ప్రాఫిట్. సో, ఈ స్మూత్ లిక్విడిటీలో ఏం జరుగుతుంది ఆ టైంకి మీరు 300 లా కా లాట్స్ ఉన్నాయి గదా! ఈ 300 లాట్స్‌ని మీరు సెల్ చేస్తే సారీ 100 లాట్స్‌ని 300 ప్రైస్ దగ్గర సెల్ చేస్తే మీకు ఎగ్జిట్ అయ్యే టైంకి అంటే ఎగ్జిట్ అయిపోతారు గదా! ఇప్పుడు ₹300ని 100 లాట్స్ సెల్ కొట్టారు గదా! అంటే మీరెక్కడో 200 దగ్గర కొనుంటారు. మీకు ₹100 ప్రాఫిట్ చూపిస్తుంది. మీరు ఆ 100 లాట్స్‌ని ఎగ్జిట్ కొట్టినప్పుడు ఆ 100 లాట్స్‌ని ఎవడో ఒకడు కొనాలి గదా! మీరు సెల్ కొట్టినప్పుడు. ఆ సెల్ కొట్టడంలోనే ఉన్న ఆ లిక్విడిటీ వస్తదనమాట. ఆ కొనడానికి రెడీగా ఒక బయర్ ఉండాలి గదా! ఆడు కరెక్ట్‌గా మీరు 300కి అమ్ముతున్నప్పుడు 300కి కొన్నాడనుకోండి. మీకు స్మూత్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతదనమాట. మీరు ఎగ్జిట్ అయ్యే టైంకి మీకు 300కి మొత్తం 100 లాట్స్ గాని ఎగ్జిట్ అయిపోయినాయి అంటే మీకేంటిది అర్థం? స్మూత్‌గా మీకు ఎగ్జిట్ అయిపోయింది. సో, మీకు ఏంటంటే లిక్విడిటీ బాగుంది ఆ టైంకి. ఫ్రెష్‌గా చాలా ఉందనమాట లిక్విడిటీ. అందుకే మీకేంటిది ₹300 మహా అంటే 299 ఒక్క రూపాయి తక్కువకి ఎగ్జిట్ అయిపోయిందనమాట. ఓకేనా? మీరు అమ్మాల్సిన ప్రైస్‌కి మీకు ఎగ్జిట్ అయిపోయింది. సో, ఇది దేని కిందకొస్తుంది? స్మూత్ లిక్విడిటీ. ఓకేనా? సో, ఇప్పుడు మనం నార్మల్ లిక్విడిటీ చూసుకుందాం. నార్మల్ లిక్విడిటీకొచ్చేసరికి మీరు సేమ్ 100 లాట్స్ 200 దగ్గర కొన్నారు. 300 దగ్గరకొచ్చింది ప్రైస్. సో, మీరిప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. 300 దగ్గరకొచ్చినప్పుడు మీరు అమ్మడానికి సెల్ ఆర్డర్ ప్లేస్ చేశారు. ప్లేస్ చేసినప్పుడు అక్కడ బయ్యరు 270 ఓకేనా? 280 ఈ రేంజెస్‌లో ఉన్నారు. ఓకేనా? వాళ్ళు మేము 300కి కొనము. మేము కొంటే 280కి కొంటాం, 270కి కొంటాం. సో, మీకంత లిక్విడిటీ లేదు. మహా అంటే 290 దగ్గర మీకు 100 లాట్స్‌లో 50 లాట్స్ ఎగ్జిట్ అయినాయి. మీరు ప్లేస్ చేసారు ఆర్డర్. సెల్ కొట్టేసారు. కానీ మీకు ఎక్కడ ఎగ్జిట్ అయింది? 290 దగ్గర ఏమో 50 లాట్స్ ఎగ్జిట్ అయినాయి. 280 దగ్గర ఏమో ఇంకో 50 లాట్స్ ఎగ్జిట్ అయినాయి. అంటే మీకు ఎంత బఫర్‌లో పోయింది? దగ్గర దగ్గరగా ఇదొక 10, ఇదొక 20. మొత్తం 50 లాట్స్ ఏమో ₹10 లాస్ వచ్చింది. 50 లాట్స్ ఏమో ₹20. మీకు మామూలుగా ప్రాఫిట్ ఏమో ₹100 చూయించింది. కానీ ఆ టైంలో లిక్విడిటీ లేదు కాబట్టి అంటే ఆ బయర్ నీకు అక్కడ లేడు కాబట్టి మీకు అక్కడ ఏం జరిగింది? దగ్గర దగ్గరగా ₹30 100 లాట్స్ పైన మీకు ₹30 లాస్ వచ్చింది. అంతే కదా! సో, నార్మల్ లిక్విడిటీ ఏంటంటే మీకు అక్కడ ఎవడు రెడీగా లేడు. మీరు అమ్మాల్సిన ప్రైస్‌కి 300 దగ్గర మీకు రెడీగా లేడు కాబట్టి బయర్ మీకు తప్పనిసరిగా 280 లేదా 290కి అమ్మాల్సొచ్చింది. మీకు బఫర్‌లో ₹30 బొక్క. ఇప్పుడు లెస్ లిక్విడిటీ. ఇది ఎలా అంటే మీరు 200 దగ్గర కొన్నారు. ప్రైస్ 400కెళ్ళింది. 200 ప్రాఫిట్ వచ్చి చూపిస్తుంది కాబట్టి మీరు బుక్ చేసుకుందాం అనుకున్నారు 100 లాట్స్. సో, ఇక్కడ మీకు లెస్ లిక్విడిటీ అసలు లిక్విడిటీ లేదు. అంటే ఆ టైంకి 400 దగ్గర కొనేవాడు లేడు. వాడెక్కడో 350 దగ్గర ఉన్నాడు. లేదా 330 దగ్గర ఉన్నాడు. చాలా తక్కువలో ఉన్నారు బయర్స్. సో, మీరింక తప్పదు మీకింక. ప్రైస్ కిందకొచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే మీకక్కడ సెల్ చేయడానికి లేదు. మీరు ఒకవేళ సెల్ కొట్టినా అక్కడ బై చేసేవాడే లేడు. ఆ లిక్విడిటీ లేదు నీకక్కడ. సో, మీరు తప్పనిసరిగా ఇంకా డిమాండ్ ఎక్కడుంటే 350 ఉంటే అక్కడే మీరు అమ్మాలి. అక్కడ అమ్మితేనే మీకు ప్రైస్ పోతదనమాట. లేకపోతే మీరు ప్రాఫిట్ బుక్ చేయలేరు. ఆ 150 పాయింట్లు కూడా రావు ఇంకా. మళ్ళీ కిందకొస్తే 300 దగ్గర దాకా ఆగాలి. సో, ఇప్పుడు మీకు లిక్విడిటీ అర్థమైందనుకుంటా. సో, మనకి స్మూత్ లిక్విడిటీ ఓకేనా? నార్మల్ లిక్విడిటీ, లెస్ లిక్విడిటీ. మనకి ఈ స్మూత్ లిక్విడిటీ ఎక్కడ కనిపిస్తుంది ఎక్కువ? నిఫ్టీ 50, సెన్సెక్స్ ఇలాంటి వాటిలో ఎక్కువ కనిపిస్తుంది. నార్మల్ లిక్విడిటీ ఎక్కడ కనిపిస్తుంది? ఫిన్ నిఫ్టీ లేపోతే మనకి బ్యాంకెక్స్ తక్కువ మంది చేస్తారు కదా దాంట్లో. లెస్ లిక్విడిటీ ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్. స్టాక్ ఆప్షన్స్‌లో మనకి లెస్ లిక్విడిటీ కనిపిస్తది. అంటే మనకి ఎక్కడ తక్కువ మంది ఉంటారో బయర్స్ కానీ, సెల్లర్స్ కానీ అక్కడ మనకి లెస్ లిక్విడిటీ ఉంటుందన్నమాట. సో, ఇలా మనం ఆ లిక్విడిటీని అర్థం చేసుకోవాలి. సో, మీరు 10 లాట్లతోటి, 1 లాట్ తోటి చేసినంత వరకు మీకు తెలీదా లిక్విడిటీ ఎలా జరుగుతుంది? అసలు ఎవడు అమ్ముతున్నాడు? ఎవడు కొంటున్నాడు? మీకక్కడ ప్రైస్ కరెక్ట్‌గా వస్తుందా లేదా అని మీకు అర్థం కాదు. మీరెప్పుడైతే ఒక 100 లాట్లు, 200 లాట్లు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు బఫర్స్‌లో మీకు ప్రైస్ ఎగ్జిట్ అవ్వదు. ₹300 దగ్గర ఎగ్జిట్ చేయాలనుకుంటే మీకు 290 దగ్గర ఎగ్జిట్ అయితది. సో, మీకలా ఒక్కొక్కసారి మీరు చాలా సార్లు ట్రై చేసి ఉంటారు. ఒక్క లాట్‌తో కూడా ఒక్కొక్కసారి మీరు ₹280 టార్గెట్ పెడితే అది 280 దగ్గర ఎగ్జిట్ అవ్వదు. 270 దగ్గర అవ్వచ్చు ఒక్కొక్కసారి. లేకపోతే 284 దగ్గర అవ్వచ్చు. ఎందుకంటే మీ ప్రైస్ దగ్గర రెడీగా లేడు ఒకడు కొనడానికి. అందుకే ఆ టైం దగ్గర అవ్వదనమాట. సో, ఇప్పుడు మనం ఆర్డర్ లిక్విడిటీ అర్థం చేసుకున్నాము. సో, నెక్స్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లిక్విడిటీ గ్రాబ్. ఓకేనా? లిక్విడిటీ హంట్ ఎలా జరుగుతుంది? ఇది మనం తెలుసుకోవాలనమాట. ఇది చాలా డీటెయిల్‌గా తెలుసుకుంటే మనకేంటంటే ఒక డైరెక్షన్ అనేది అర్థమవుతుంది. సో, ఫస్ట్ రెసిస్టెన్స్, సపోర్ట్. సో, ఇప్పుడు మార్కెట్ ఇలా కిందకొచ్చింది అనుకుందాం. సో, నెక్స్ట్ లిక్విడిటీ ఎక్కడుంది? ఇక్కడ.
ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇదే కదా లోయర్ హై, లోయర్ లో, లోయర్ లో, లోయర్ లో కిందకి ఫామ్ చేసుకుంటూ వచ్చింది కదా. సో ఇలా అన్నమాట. సపోర్ట్, రెసిస్టెన్స్. ఈ సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ మధ్యలో మార్కెట్, రెసిస్టెన్స్, సపోర్టు. సో ఇప్పుడు మనకి మార్కెట్ ఇలా 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 కిందకి వచ్చింది. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే లోయర్లో, 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 లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై. ఇప్పుడు లిక్విడిటీ ఎక్కడ ఉంది అందరికీ తెలుసు, ఇదే లిక్విడిటీ, ఇదే లిక్విడిటీ, ఇదే లిక్విడిటీ. సో వీడు మనం ఆర్డర్ లిక్విడిటీలో మాట్లాడుకున్న కాన్సెప్ట్లోనే ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, వాడికి ఫ్రీగా స్మూత్గా ఆర్డర్స్ అనేవి లిక్విడిటీలో ఎక్కువ దొరుకుతాయి. ఈ ఏరియాలో బాగా దొరుకుతాయి, ఈ ఏరియాలో బాగా దొరుకుతాయి, ఈ ఏరియాలో ఇట్లా, ఈ ఏరియాస్లో ఏంటంటే ఎస్ఎల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఏరియాస్లో వాడి ఆర్డర్స్ని తీసుకెళ్ళగలిగితే వాడికి లిక్విడిటీ గ్రాబ్ అయ్యి వెంటనే మనకి అంటే వాడికి క్లియర్గా ఎగ్జిట్ అయిపోతాయి అనమాట పొజిషన్స్. అంటే బఫర్లో ఆ 10-5 రూపాయలు లాస్ లేకుండా స్మూత్గా ఎగ్జిట్ అవుతాయి అనమాట. అందుకే ఏం జరుగుతుంది, మార్కెట్ సింపుల్గా లిక్విడిటీ ఎటుంది ఇలా వస్తుంది కదా స్ట్రక్చరు. సో ఎక్కడ విక్స్ ఉన్నాయి, క్యాండిల్ ఇలా ఉంది అనుకోండి, క్యాండిల్ ఇలా ఉంది. సో నెక్స్ట్ క్యాండిల్ ఇలా ఉంది. సో ఇలా ఉందంటే ఇప్పుడు ప్రైస్ ఇక్కడ ఉందంటే నెక్స్ట్ ఎస్ఎల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇంకొక ఎస్ఎల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడికి వెళ్తే వాడికి ఆర్డర్స్ దొరుకుతాయి, మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఆర్డర్స్ దొరుకుతాయి. సో ఇదే కాన్సెప్ట్లో ఈ రెసిస్టెన్స్ ఇంకా సపోర్ట్లో మార్కెట్ ఇలా వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ప్రైస్ పైకి వెళ్ళేటప్పుడు ఇది హంట్ అయిందంటే వెంటనే పైకి ఇలా 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 వెళ్తుంది. వెళ్ళి ఇక్కడ మొత్తం హైలో ఉన్న టాప్లో ఉన్న లిక్విడిటీని హంట్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి ఇంకా నెక్స్ట్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి ఎస్ఎల్స్ అన్ని. సో వాటి కోసం మళ్ళీ ఇలా 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 కిందికి వస్తుంది అనమాట. సో ఇలా అయితే వాడు గ్రాబ్ చేసుకుంటాడు. ఈ లిక్విడిటీ హంట్, లిక్విడిటీ గ్రాబ్ అనే కాన్సెప్ట్ సింపుల్గా ఇలా వర్క్ అవుతుంది గైస్. సో మీరు ఏంటంటే బ్యాక్ టెస్ట్ చేయాలి. మీరు ప్రీమియమ్స్లో బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు ఏంటంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇండెక్స్లో కంటే మీకు ప్రీమియమ్స్లో ఆ లిక్విడిటీ ఎంత క్లియర్గా గ్రాబ్ అవ్వడం కనిపిస్తుందంటే, ఎంత ప్రాపర్గా ఎస్ఎల్స్ అనేవి హంట్ అవుతాయంటే మీరు అసలు ఏంట్రా బాబు ఇంత ప్యూర్గా గ్రాబ్ చేస్తున్నాడా వీడు అన్నట్టు ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే దయచేసి ప్రీమియమ్స్లో ఒకసారి బాగా బ్యాక్ టెస్ట్ చేయండి. ఎంత ఇప్పుడు 200 రూపీస్ ప్రీమియము 100 రూపీస్కి వచ్చేటప్పుడు ఎలా వస్తుంది, ఏ ఏ ఎలాంటి ఏరియాస్లో వాడు స్టాప్ చేసుకుంటూ వస్తున్నాడు కిందికి వచ్చేటప్పుడు. ఇక్కడ ఆల్రెడీ ఇలా 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 పోయింది కదా, ఇక్కడ 200 రూపీస్ ఉందనుకోండి ప్రీమియము, ఇక్కడ 100 రూపీస్ ఉందనుకోండి. ఈ వచ్చే దారిలో ఎలాంటి ఏరియాస్లో వాడు స్టాప్ చేసుకుంటూ హంట్ చేసుకుంటూ కిందికి వస్తున్నాడు అని మీరు బాగా బ్యాక్ టెస్ట్ చేయండి. సో మీకేంటంటే అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లిక్విడిటీ మొత్తం హంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఈ లిక్విడిటీ ఇది 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 హంట్ చేసుకుని మళ్ళీ 200కి వెళ్తాడు. సో ఇలా అనేది ఆ లిక్విడిటీ గ్రాబ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. మీరు ఇలా అర్థం చేసుకున్నంత వరకు మీకు ఏ డౌట్స్ అనేవి ఇంకా మళ్ళీ మళ్ళీ రావు. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటిది, ఆర్డర్ లిక్విడిటీ. దీనిపైన మీరు బాగా వర్క్ చేస్తే 80% మీకు అర్థమైపోయినట్టే. సో నెక్స్ట్ ప్రైజ్ సింపుల్గా 200 రూపాయలు ప్రైజ్ ఉందనుకోండి, అది కిందకి ఇలా 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 100కి వచ్చింది అనుకోండి. మీరు ఇప్పుడు 100 దగ్గర బై చేసే ఛాన్స్ నెక్స్ట్ ఇక్కడ 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 ఎస్ఎల్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ ఎలా వెళ్తుంది పైకి, ఇది హంట్ చేస్తే ఇది, ఇది హంట్ చేస్తే ఇది. అప్పుడు మీరు ఆ టార్గెట్ని హోల్డ్ చేయగలుగుతారు అనమాట. 100 దగ్గర కొంటే ఓకే నాకు తెలుసు నెక్స్ట్ ఎస్ఎల్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఎస్ఎల్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఎస్ఎల్ ఇక్కడ ఉంది, అది గ్రాప్ చేయడానికి మన ప్రీమియం పైకి వెళ్ళాలి అని మీరు ఒక సెల్లర్ మైండ్ సెట్ తోటి ఆలోచించడం అయితే స్టార్ట్ చేస్తారు. సో మీకంటే ప్రాపర్గా మీకు బ్రెయిన్లోకి ఎక్కేస్తుంది అనమాట. ఇట్లా ఆలోచించడం వల్ల మీకు ప్రాపర్గా ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే నేను చెప్పాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే లిక్విడిటీ పైన నాకు కింద కమెంట్ చేయండి, నేను ఇంకా డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మన కోర్సు ఈ సెల్లర్ ఇంకా బయర్ లెవెల్స్ పైన ఎట్లా ప్రాపర్గా మనం వర్క్ చేయాలి, ఎంత స్నైపర్ ఎంట్రీస్ ఉంటాయో మన వాళ్ళని అడగండి కమెంట్స్లో, ఎంత ప్రాపర్ స్నైపర్ ఎంట్రీస్ ఉంటాయి. సో మీరు అది తెలుసుకోవాలనుకుంటే మనకి లింక్ అయితే కింద పెడతాను డిస్క్రిప్షన్లో, దాంట్లో అయితే జాయిన్ అవ్వండి, మీరు నేర్చుకోండి. చాలా డీటెయిల్గా రివిజన్ క్లాసెస్తో పాటు నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకైతే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది, దయచేసి చెక్ చేయండి. అంతేనండి, థ్యాంక్ యూ.